హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నా వాయిస్ సరిగా లేక మీతో చాలా రోజులైనట్టుంది మాట్లాడి. నేను ఈరోజు మన గార్డెన్లో కోసిన గుంటకరగాకు ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా? దీన్ని చూసి నేను కోసుకొని నేను పప్పులో వేసి మీకు వండి చూపిద్దామని పప్పు గుంటకరగాకు వండి చూద్దామని. చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెష్గా ఇది. అందుకని నేను కొంచెం చింతకాయ మిర్చి ఇది కూడా వేసి పప్పును గుంటకరగాకు మన గార్డెన్లో వచ్చింది, అందుకని ఇది అంతా క్లీన్ చేసి చూపించి మీకు చూపిస్తాను. ఓకేనా? కరగాకు క్లీన్ చేసి చక్కగా ఇలా కడిగి, కొంచెం అయినా సరే మనకి ఇది ఆర్గానిక్ ఫుల్, మనం ఇది లేకుండా చక్కగా ఆరోగ్యంగా పండింది కదా, అందుకని మనం దీనికి చాలా ప్రెషస్గా చేసుకుంటాం అన్నమాట. వీటిని ఇలా చూస్తూ ఎలా టైం గడిచిపోతుందంటే నాకు చాలా టైం గడిచిపోతుంది. అలాగే ఒక్కోసారి హడావుడిగా చేస్తూ ఉంటాను. మీకు నచ్చుతుందా నేను చేసే వంటలు? అవి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇలాగే మీతో మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యూట్యూబ్ వల్ల నేను చాలా 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 నేను నేర్చుకుని, అంటే మీతో మాట్లాడటం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీతో అన్నీ షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ టమాటాలు కూడా వేసేసి ఒక చిన్న చింతకాయ ఊరికే ఇలాగా టేస్ట్ కోసం వేసి కుక్కర్ పెట్టేద్దాం. ఓకే, పప్పులో గుంటకరగాకు టమాటా కొంచెం చింతకాయ వేసి కుక్కర్ పెట్టేసుకొని ఎవరో వచ్చారని చూడటానికి వెళ్తే అంతా కొంచెం దగ్గరకు వచ్చేసింది పప్పు. ఇది ఎలా చేయాలో ట్రై చేస్తాను నేను. చూడండి, ఉప్పు కారం పసుపు వేసాను. కొంచెం గట్టిగా దగ్గరికి అయిపోయింది, వేరే వాళ్ళు రావటం వల్ల చూడటం వల్ల. అయినా లైఫ్లో కూడా అంతే, మనకి ఒక్కోసారి అనుకొని జరుగుతూ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్లు అలాగే, ఇంకా దీన్ని కూడా మనం అలాగే అడ్జస్ట్మెంట్ చేసేస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, ఇవన్నీ వేసి ఒక పొంగరా నుంచి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వటంలో చెప్పాలంటే నేను బాగానే చేస్తాను. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. తాలింపు పెట్టేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మిర్చి, కరివేపాకు, దాల్ హంది మనం పోపు చేసేద్దాం. గుంటకరగా పప్పు ఆకుకూర పప్పు కూర రెడీ. బాగుంది కదా? మీకు నచ్చిందా? మనం అడ్జస్ట్మెంట్లు చేసి ఇలా తయారు చేసి పెట్టాము. మనం దీన్ని మధ్యలో అంతరాయాలు కలిగిన సక్సెస్ఫుల్గా అయిపోయింది, రెడీ అయింది.